నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. మనలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. అవి మానవపరమైన జీవన విధానాలు, ఆధ్యాత్మిక సందేహాలు. అంటే యూట్యూబ్ చేస్తే ఓపెన్ చేస్తే చాలు అనేక సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. కానీ చెప్పేవాళ్ళు కరెక్టా? మనం అవి వింటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మరికొత్త సమస్యల్లో పడుతున్నామా? కనుక ఎవరి ద్వారా ఏది తెలుసుకుంటే ప్రాపర్గా మన జీవితం మంచి మార్గంలోకి వెళ్తుందో అటువంటి వ్యక్తి వాళ్ళ మనతో పాటు ఉన్నారు. విశ్వ నియమాల్ని ప్రపంచానికి తెలియజేస్తూనే ఆధ్యాత్మిక రహస్యాలన్నింటికి కూడా సొల్యూషన్ చెప్తున్నటువంటి లక్కరాజు నిర్మల గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. మీరు పర్ఫెక్ట్ అమ్మ. ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్ మాకు. అండ్ లలిత సహస్రనామంని రహస్యనామం అని కూడా అంటారు. అది చదవద్దని కొందరు, చదవాలని కొందరు, ఇలా కాదు ఇంకో రకంగా చదవాలని అనేక సందేహాలు లలిత సహస్రనామం చుట్టూ ఉన్నాయి. మీరు వాటికి సంబంధించి అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చదవాలి? నేను చేసిన విశ్వ నియమాలు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క బీజాక్షరంలో ఏమేమి ఉన్నాయని టెస్ట్ చేసినప్పుడు ఈ విశ్వంలో ఉండే పంచభూతాలు మన శరీరంలో ఉండే పంచభూతాలకి లింక్ కలగాలి. లింక్ కలగడానికి పూర్వీకులు ఏం చేశారంటే కొన్ని కోడులను ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పరిచినటువంటి కోడ్ ఏంటంటే శ్రీ ఓం అనే కోడ్. ఓం అనే కోడ్ ఎందుకు చేశారంటే, మీరు నాసా మొన్న రీసెంట్గా ప్రయోగాలు చేసింది. సూర్యుడి నుంచి కూడా ఓంకారమే వస్తుంది, సముద్రం నుంచి కూడా ఓంకారమే వస్తుంది, విశ్వం నుంచి నిరంతరం ఓంకారమే వస్తుంది అని అంటారు. అవునా లేదా? అలాగా మన శరీరంలో కూడా సైలెన్స్గా ఉంటే, మనం ఎప్పుడు డిస్టర్బ్డ్గా, మన సబ్కాన్షియస్ మైండ్ సైలెన్స్గా ఉన్నట్టయితే కనుక, అంటే మాట్లాడకుండా ఉండడం అంటే మాటలే కాదు, ఈ సబ్కాన్షియస్ మైండ్ మనం రోజు రాత్రిపూట పడుకున్నప్పుడు స్క్రీన్ మీద ఆ రోజు జరిగినే కనిపిస్తుంది కదా, అది సబ్కాన్షియస్ మైండ్. అది ఎప్పుడైతే మూమెంట్ ఇస్తూ ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నావు, నీ బుర్ర ఎక్కడో ఉంటుంది, అది అన్నమాట. ఆ సబ్కాన్షియస్ మైండ్ కూడా క్లోజ్గా ఉండాలి. అప్పుడు నీకేమవుతుందంటే మన బాడీలో నుంచి ఓంకార శబ్దం. నేను అనుభవంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను మౌనవ్రతం చేస్తాను. ప్రతి అమావాస్య, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ముందు 3 రోజులు, అమావాస్య ముందు 3 రోజులు, అట్లా ఎందుకో అలవాటు అయిపోయింది. నా పెళ్లి కాక పూర్వం నుంచి కూడా ఒక్కొక్క రోజు 9 రోజులు, ఒక్కొక్క రోజు వారం రోజులు అట్లా మాట్లాడకుండా మౌనంగా ఉంటాను. ఎప్పుడైతే మౌనంగా ఉంటామో మనకు అందులో ఉండే ఎంజాయ్మెంట్ తెలుస్తుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మా అమ్మాయి అంటుంది, వారం రోజులు అమ్మ మౌనంగా ఉంది, వాళ్ళ అయిపోతుంది మనందరి పని, మాట్లాడే రోజు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ వచ్చేసరికి. కాబట్టి ఇలా ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే పూర్వకాలము మోక్షము అని అన్నారు. మోక్షం అంటే ఎక్కడో ఉండదు. ఇయర్ బడ్స్ మనం పెట్టుకొని పాట వింటూ, మీరు కూడా మీ పిల్లలు కూడా మీరు డ్యాన్సులు చేస్తారు కదా నాన్న, అంటే ఏంటి, పాట విని మీరు డ్యాన్స్ చేస్తున్నారు. అప్పటి కాలంలో బీజాక్షరాలను జపించి, ఓంకారాన్ని జపించి మోక్షాన్ని పొందారంటే, ఈ విశ్వంలో ఉండే ఓంకారము, మనలో ఉండే ఓంకారము లయం కలిగినప్పుడు బ్రహ్మానందం కలుగుతుంది. మీరు పాటలు విని డ్యాన్స్ చేసినట్టుగా వాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు. అదే మోక్షము అన్నారు. మోక్షం అంటే ఎక్కడో లోకంలో ఉండి పోతాము అంటూ కాదు. అయితే పూర్వీకులు మనం చిన్నపిల్లలం అనుకొని వాళ్ళన్నీ ప్లేవే మెథడ్లో మనకు చెప్పారనమాట. ఆ ప్లేవే మెథడ్లో మనకు చెప్పినప్పుడు అమ్మవారి రూపాన్ని ఒకటి ఇచ్చి మన శరీరంలో ఉండే మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, శుద్ధి చక్రాలు భూతాలు అంటున్నామే. పంచభూతాలు చక్రాలు అంటే ఇప్పుడు పిల్లలు తెలుగే రాని పిల్లలు అమ్మో అవేమో భూతాలు ఉన్నాయని, అసలు ఆధ్యాత్మిక కాదు కదా, దేవుడి దగ్గర కూడా రావటం లేదు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు సెల్ ఫోన్కు ఐఫై, ఈ5, నెట్, ఇంటర్నెట్, ఇంకొన్న ఏదో సినిమా వస్తే నాకు అర్థం కాలే, మీకు అందరికీ అర్థమైంది. ఆ విధంగా ఇప్పటి టెక్నాలజీకి ఇప్పటి పిల్లలకు అర్థమవుతున్నట్టుగా నేను ఇప్పుడు ఈ లలితా నామాలని చెప్పబోతున్నాను. ఎందుకు, దీనికి ముందు ఒక కోడ్ చెప్తాను. ఈ కోడ్ వాళ్ళు మనకిచ్చిన కోడ్ ఏంటంటే, వినాయకుడికి పూజ చేయాలంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్. ఢిల్లీకి మీ వాళ్ళు ఎవరో ఉన్నారు, ఢిల్లీకి ఫోన్ చేయాలి, దానికి కోడ్ ఉంటుంది కదా. యుఎస్కి ఫోన్ చేయాలంటే కరీంనగర్కి ఫోన్ చేయాలంటే ఒక కోడ్ ఉంటుంది కదా. విజయవాడ ఫోన్ చేయాలంటే ఒక కోడ్ ఉంటుంది కదా. మీరేమో కోడ్ సెల్ ఫోన్లో యాడ్ చేసినట్టుగా వాళ్ళు ఈ లలితాపారాయణ కాదు, ప్రతి బీజాక్షరాలను మనకి ఇవ్వడంలో అది భగవంతునికి చేరుకునే కోడ్, యూనివర్సల్ కోడ్. అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటే లలిత అమ్మవారికి వెళ్తుంది. ఓం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే వశమానాయ స్వ అంటే వినాయకుడికి వెళ్తుంది. అయితే ఆ వినాయకుడి గురించి వాళ్ళు ఓంకారం చూపించారు. మన మూలాధార చక్రం, మనం కూర్చున్న ఫస్ట్ బోన్ అని చెప్పారు, వినాయకుడు ఓంకారంలో ఉంటుందని దాని వినాయకుడి రూపం చూపించారు. అంటే మన మూలాధార చక్రం అంటే భూమికి సంబంధించింది అని. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, పాపము మనం ఇంత ఇంటెలిజెన్స్ ముదురులు మరి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేశారు, మట్టితో వినాయకుడిని చేస్తారని వినాయకుడి రూపాన్ని తయారు చేసి చూపించారు. పెద్ద చెవులు,
పెద్దవి, అమ్మ ఏదో పార్వతీదేవని ఏదో కథలు చెప్పేసి చూపించి మనకు వినాయకుడికి మూతిట్ల పెట్టాడు, అది ఇటు పెట్టాడు, ఇది ఇటు పెట్టాడు అని చెప్పాడు. అవన్నీ సీక్రెట్ కోడ్స్. అంటే ఏమిటిది, ఒక్కొక్కది ప్లేవే మెథడ్లో మనకు అర్థమయ్యే విధంగా. అంటే ఏమిటిది, భూతత్వం మనకు సరిపోకపోతే భూమిలో కాళ్ళు పెట్టి మనం మట్టిని తీసుకొని వినాయకుడిని కనుక చేసి మొదలు పూజ చేయాలి వినాయకుడికి అని అన్నారు. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, ఒక ఆమె మేము లలితా పారాయణాన్ని నేను చాలా ఏళ్ల నుంచి నేను చేస్తున్నానమ్మా, ఈ లలిత అమ్మవారి దర్శనమే నాకు కాలేదు అన్నది. అంటే నువ్వు వినాయకుడికి పూజ చేసావా అని. అయ్యో లేదు మేడం. మరి వినాయకుడికి పూజ చేయకుండా నువ్వు లలిత చదివితే అమ్మవారి దర్శనం కాదు కదా. ఫస్ట్ మూలాధారము యాక్టివేషన్ కావాలి మన బాడీలో. ఎప్పుడైతే నీ మూలాధారం యాక్టివేట్ అవుతుందో లలిత అమ్మవారి దర్శనం అవుతుంది. అందుకే చూడు, విష్ణు సహస్రనామాలు చదివిన ఏది చదివినా కూడా ఫస్ట్ శుక్లాంబరధరం విష్ణు చదవండి అమ్మా అంట. ఈ సీక్రెట్ కోడ్ ఏంటంటే ఇదన్నమాట. ఈ కోడు రహస్యం ఇది. అయితే ఇప్పుడున్న వేదాంతులు వీళ్ళంతా అది చదవకూడదు. మా దగ్గరికి మహిళా మండలిలో 3 సార్లు కోటి లలితా పారాయణం చేయించాను, చండీ హోమాలు చేయించాను. ఒక 40 ఏళ్ళుగా నేను లలితా పారాయణము, విష్ణు, శ్రీదేవి ఖడ్గమాల. కరోనా టైంలో అయితే ఇక చెయ్యని ఆన్లైన్లోనే రోజు చదివేవాళ్ళం శ్రీదేవి ఖడ్గమాల రోజు. ఇప్పుడు కూడా మళ్ళీ కరోనా అంటున్నారు కాబట్టి అసలు విష్ణు లలితా సహస్ర పారాయణం ఎలా చేయాలి ఏమిటి, అందులో ఉండే కోడ్స్ అర్థమైంది కదా. ఓం ఐం హ్రీం శ్రీం అనేది ఆ దేవుడికి చేరుకునే కోడ్. ఆ కోడ్ చేరితేనే ఆ దేవుడికి చేరుతుంది. కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం చదవద్దు అంటారు, కానీ చదవాలి. చదివే పద్ధతి ఎలాగుందో ఇవాళ పూర్తిగా సవివరంగా నేను చెప్తానమ్మా. ఎందుకంటే 1000 మంది రోజు ఫోన్ చేసి కూడా నన్ను కూడా అడుగుతున్నారు, మిమ్మల్ని కూడా టీవీ ఛానల్లో రెగ్యులర్గా అడుగుతున్నారు అంటున్నావు. కాబట్టి అది కొందరు సీక్రెట్ అంటున్నారు, ఇదంతా ఒక సైన్స్. బీజాక్షరాలు పలకొద్దు అసలు. నో 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 అందరము పలకొచ్చు. పలకడానికే మనకి ఇది ఇచ్చారు. అలాగే ఆ మట్టితో వినాయకుడిని చేస్తే మట్టి తత్వం 11 గరిక వినాయకుడికి వేయాలని సీక్రెట్గా చెప్పారు. అంటే ఏంది, గరికతో గనక కాళ్ళు మనం పెట్టకపోతే మన బాడీలో మూలాధార చక్రం యాక్టివేట్ కాదు. మూలాధార చక్రం ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుంది, అంటే చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం మట్టిలో కాళ్ళు, పిల్లలకు కూడా తగలొద్దు. ఎప్పుడైతే మట్టి మన శరీరానికి తగలదో స్థిర నిర్ణయాలు చేయలేము. మనలో మనం న్యూనతాభావంతో బాధపడతాము. మూలాచక్రం క్లోజ్ అయితే దానికి ఒక పెద్ద శాస్త్రం. మూలాధారం క్లోజ్ అయితే ఇట్లా స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి, ఆజ్ఞ, ఇవన్నీ చక్రాలు ఎలా క్లోజ్ అయితే ఉంటాయో అది ఒక పెద్ద సిద్ధాంతం. అది ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. మనం ఇవాళ లలితా పారాయణం అన్నాం కాబట్టి లలితా పారాయణంలో మూలాధారం యాక్టివేట్ కావడానికి తర్వాత ఉండే ఎలిమెంట్ ఏంటంటే, విశ్వంలో భూమి ఉంది, మనలో ఉంది భూమి, అది మూలాధార చక్రం. దాని తర్వాత స్వాధిష్టాన చక్రం వాటర్. బయట 3% వాటర్ ఉంటుంది, మనలో కూడా 73% వాటర్ ఉంటుంది, 72% వాటర్ ఉంటుంది, 3% వాటర్ ఉంటుంది మన బాడీలో. వాటర్ ఎప్పుడైతే డెఫిషియన్సీ జరుగుతుందో రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నాయి. అతను కోడలు చూడలేదని, భార్యను భర్తలు చూడలేదని, ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి. అర్థమైందా? యూఎస్లో నీళ్లతో అటాచ్మెంట్ తక్కువ కాబట్టి 12 ఏళ్ల పిల్లగాడు వాడు ఇండిపెండెంట్గా ఉంటాడు, 70 ఏళ్ల ముసలోళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. అదే మన భారతదేశంలో నీళ్లతో అనుబంధం మనకి ఎక్కువ కాబట్టి మన చుట్టాలు ఎవరైనా ఒక్కసారి పిలవకపోతేనే మనం చాలా ఫీల్ అవుతాం, అయ్యో మా వాళ్ళే నన్ను పిలవలేదే. అట్లా కృష్ణా జిల్లా వాళ్ళకి నీళ్లతో అనుబంధం ఉండే, గోదావరి జిల్లా వాళ్ళకి మనకు నదులు ఏవో ఉంటాయి కదా, వాటి పక్కన మనం జీవిస్తున్నాం కాబట్టి నదులో, సముద్రాలో, కొలనులో ఏవో ఒకటి ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లతో అనుబంధం ఉందే మనకు ప్రేమలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అది క్లోజ్ అయిపోయినప్పుడు, అంటే మనం ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు పట్టుకోవడం వల్ల మనకు డీహైడ్రేషన్ జరిగి పిల్లలు కూడా పుట్టడం లేదు. అంటే వీర్యకణాలు స్త్రీకి ఉండటం లేదు, పురుషుడికి కూడా వీర్యకణాలు ఉండటం లేదు. దానివల్ల అదొక పెద్ద సమస్య. తర్వాత మణిపూరక చక్రం. మణిపూరక చక్రము అంటే మన బొడ్డు దగ్గర ఉండేది. అయితే ఒక అబ్బాయి నన్ను అడిగాడే, మీరు నవ్వుతారు అందరూ, అమ్మా మూలాధార చక్రము అని మణిపూరక చక్రం అన్నావు కదా, నేను పైసలు పెట్టి కొనుక్కొచ్చుకుంటా, ఎక్కడన్నా ఛార్జీ చేస్తామ్మా, ఎట్లా ఛార్జీ చేయాలి చెప్పవా, ఎన్ని పైసలు ఎక్కడ తగ్గుతుంది ఆ చక్రం అని అడిగాడు. ఐడియా లేదు. ఆ చక్రాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి, ఏ షాప్లో దొరుకుతాయి, ఎంజాల్లో దొరుకుతాయా అని అడిగాడు. అయ్యో ఈ రాటి కాలం పిల్లలకి కనీసం చక్రాలు అంటే అదేదో చక్రాలు అనుకున్నారే, ఎనర్జీ పాయింట్స్. ఫస్ట్ భూమి పాయింట్ చెప్పాను, వాటర్ ఎలిమెంట్ గురించి చెప్పాను. ఇప్పుడు మన డైజెషన్ కెపాసిటీ బొడ్డు దగ్గర ఉండేది మణిపూరక చక్రం కాదు, భూతం కాదు, అది సూర్యుడికి సంబంధించినటువంటి అగ్నితత్వానికి సంబంధించిన ఎలిమెంట్. అది గనక మనకు లేకపోతే, అంటే సూర్యుడి నుంచి సూర్యకిరణాలు మనలో లేకపోతే అగ్నితత్వం నుంచి డైజెషన్ కెపాసిటీ ఉండదు. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు సూర్యకిరణాలకు డి వేసుకోండి, డి ఉంటేనే కాల్షియం తయారవుతుంది, డి ఉంటేనే నీ బ్రతుకు అంటున్నారు.
అవన్నిటికీ కారణాలు డి. ఎప్పుడైతే సూర్యకిరణాలు మన బాడీ నుంచి పోతున్నాయో ఇవన్నీ ఆలోచించే ఈ సహస్రనామాలు పెట్టారు పెద్దవాళ్ళు. తర్వాత అనాహత చక్రం అంటే గ్రీనరీ, ఇది బుధకు సంబంధించినటువంటి. ఇది ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో ఒకళ్ళని చూసి నేనే నాదే అనే తత్వం ఉంటుంది. ఎవ్వరి మీద ప్రేమతత్వం వాళ్ళకు ఉండదు. ఎవరికైతే ఈ చక్రం క్లోజ్ అయిపోతుందో వాళ్ళకి అస్తమా రోగం వస్తుంది. ఎందుకు అస్తమా రోగం వస్తుందంటే నేనే అని బ్రతికాడు వాడు ఒంటరిగా. పక్కోళ్ళకి ఇంత సెల్ఫిష్, తన అవసరానికి వాళ్ళని వాడుకున్నాడు, లాద్దన్నాడు. అవసరానికి వాడుకున్నాడు, వాళ్ళని విడిచిపెట్టేశాడు. నిన్న మొన్నటి దాకా భీమాన్ గడేవాడు, వాళ్ళతో మనం చూసాం కదా, మన చుట్టాలు మన దగ్గరికి వచ్చారు, ఇప్పుడు మాత్రం చూడు ఎట్లా అంటే వాళ్ళ అవసరం తినంగానే పోతారు. అలాంటి వాళ్ళకే హస్తమా వస్తుంది అనమాట. అలాగే విశుద్ధి అంటే చక్రం కాదు నాన్న, మీరు ఎవరో వింటున్న వాళ్ళకు ఇదొక ఎనర్జీ పాయింట్. ఈ ఎనర్జీ పాయింట్ అంటే ఆకాశం, శబ్దము. మనం శబ్దం ఎలా చేస్తున్నామో ఆకాశాన్ని చూడకుండా ఉంటేనే థైరాయిడ్ వస్తుంది. కాబట్టి దాన్ని ఎలా చూడాలి అదొక పెద్ద శాస్త్రం. కాబట్టి ఈ శబ్దంతో అబద్ధాలు చెప్పి బతికే వాళ్లకు ఈ చక్రం క్లోజ్ అయిపోతుంది. యూఎస్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, మంచిగా 15 ఏళ్ల నుంచి నేను CEO, నేను మంచిగా అందరికీ ట్రైనింగ్ ఇస్తాను, అవసరం ఉన్న పాయింట్ అయితే మాత్రం నోట్ల నుంచి వరడే రాదు, అప్పుడు బోర్డు మీద రాస్తాను. అప్పుడు నేను చెప్పాను లం వం రం యం హమ్. హమ్ అనే బీజాక్షరాన్ని అబ్బాయికి ఎమ్మని చెప్పాను. అట్లాగే మీ ఇలాగ ఎవరో మాట్లాడుతుంటే చూసావా విశ్వం నాకు ఆ శబ్దం చెప్పినప్పుడు కూడా తప్పు చెప్పాను అబ్బాయికి. అంత దొంగ అన్నమాట వాడు, అన్ని అబద్ధాలు చెప్తూ బతుకుతూ పోతుంటాడు. అట్లా ఈ చక్రం అవసరం ఉన్నాం. ఏం రా ఇప్పటిదాకా మంచిగా మాట్లాడినావు, ఏంది అవసరం ఉన్నప్పుడు నోరిపోవు అంటాం. అదే ఆ చక్రం క్లోజ్ అయిపోతుంది. అలాగ ఇది ఆజ్ఞాచక్రము, ఇది సహస్రారం. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ లలితా సహస్రం చదివేటప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాసయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న తర్వాత ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్తా రాఘవే కేతవే నమః. ఒకరోజు రాత్రి కూర్చొని ఆలోచిస్తున్నాను, నాకు అస్ట్రాలజీ బాగా వచ్చు, అస్ట్రాలజీకి మన బాడీకి ఏదో సంబంధం ఉంది, నాకు తెలియదు, నాకు తెలియాలి అని ఆలోచించాను. సండే అంటే మన సహస్రార చక్రం, మండే అంటే మన ఆజ్ఞా చక్రం, ట్యూస్డే అంటే మన గొంతు, బుధ అంటే హార్ట్ గ్రీన్ అని చెప్పాను, గురువు అంటే మన బొడ్డు సూర్యుడు, తర్వాత శుక్ర అంటే శుక్రకణాలు మన స్వాధిష్టాన చక్రం, చక్రం కాదు నాన్న వినండి, తర్వాత మూలాధారము మన భూమి, మన బోన్స్, ఇవన్నీ. ఆ మూలాధార చక్రానికి ఎప్పుడైతే మన డిలీట్ అవుతామో జుట్టు ఊడిపోతుంది, గోళ్ళు పెరగవు, అది భూతత్వానికి ఇల్లు రాదు, ప్లాట్లు అమ్ముడపోవు, అవన్నీ చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అయితే ఇది సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. రాహువే కేతువే నమః. రాహు అంటే మన తలకాయ కంప్యూటరు, కేతు అంటే కాళ్ళు. కేతు అంటే ఏంద్రా వాడు అట్లా పోతున్నాడు, తీర్థయాత్రలకు పోతాం, మనకు కూడా కేతు దశ రాగానే. అలా ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఊరికి ట్రాన్స్ఫర్ అయితే దూరం ప్రయాణాలు చేస్తుంటాడు, అంటే వాడు కేతు దశలో పుట్టినవాడు అనమాట. ఈ కంప్యూటర్ అంటే ఏంది, రాహు దశ బాగా ఉన్నవాళ్ళు ఈ కంప్యూటర్లో హై పిచ్లో ఉంటారు. వాడికి కింద డైజెషన్ కెపాసిటీ ఎవరిని ఉండవు, కానీ తలకాయ మాత్రం సూపర్ ఉంటుంది. అదే ఇప్పుడు నేర్చినంటే కంప్యూటర్ అంటే. ఆదిత్యాయచ సోమ అంటే కూడా నీ బాడీలో ఉండే ప్రతి పార్ట్ని తలుచుకున్నారు, అది ముఖ్యమైనటువంటి అంశం. అర్థమైంది కదా నాన్న? ఇప్పుడు మనం లలితా పారాయణం ఎలా చదవాలో చెప్తున్నా. ఇవి చదివిన తర్వాత మనం లలిత శుక్లాంబరధరము సరస్వతి గురుబ్రహ్మ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మ వాక్కుతో ఈ శబ్దాన్ని పలుకుతున్నాను, మమ్మల్ని కాపాడు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవతా ఋషిః అనుష్ఠుచ్ఛందః శ్రీ లలితా పరా భట్టారికా మహాత్రిపుర సుందరీ దేవత. ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మమ సర్వాభీష్టఫల సిద్ధ్యర్థే జపే వినియోగః. ఐం అనే బీజాక్షరము సరస్వతి వాక్కు, క్లీం అంటే శక్తికి సంబంధం, సౌ అని అంటేది ఆరోగ్యం, సౌభంగళిగా ఉండు అంటారు, సౌభాగ్యవతిగా అంటారు, అంటే మనం మంచి ఆరోగ్యవంతులుగా ఉండడానికి బీజాక్షరం. ఇంకా సంస్కృతంలో దానికి వివిధ చాలా అర్థాలు కూడా ఉండొచ్చు. ఇంకా అయితే అంగన్యాస కరన్యాస కూడా చెయ్యొద్దు అంటారు. ఇది గురు పరంపరగా గురువు దగ్గరికి వెళ్తేనే ఆయన చెప్తాడు, ఆయన చెప్పినప్పుడే చెయ్యాలి అనుకుంటా. అయితే నాకు కూడా చింతలపూడి ఆశ్రమం గురువు గారు నాకు మంత్రోపదేశం చేశారు, అమ్మవారి బాల చేశారు.
బాలా చేసినప్పుడు ఇంకో గురువు గారు వచ్చి వినాయకుడు చేసినాక బాలా చేయమ్మా అని చెప్పారు. చెప్పినప్పుడు ఇవన్నీ కూడా అంగన్యాస కరన్యాసాలు చెప్పారు ఆ మంత్రాన్ని. నేనేం చేస్తా, నేను చెయ్యను ఇవన్నీ. అవన్నీ ఎందుకు, నేను మంత్రం జపం చేస్తున్నా కదా, నేను మీకంటే ఎక్కువ ఇంటెలిజెంట్ అప్పుడు. చిన్న వయసు కదా నాకు, 22-24 ఏళ్ళే అప్పటికి. సరే నేనైతే ఇవన్నీ ఏం చదువా, ఈ అంగన్యాస కరన్యాస ఉంది, నేను మంత్రం చదువుతున్నా కదా అని మంత్రం ఒక్కటే జపం చేసుకొని వచ్చేదాన్ని. ఈ విశ్వ నియమాలను గురించి రీసెర్చ్ చేసినప్పుడు మన చేతుల్లో పంచభూతాలు ఉన్నాయి. ఇది 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 అగ్ని, ఇది గాలి, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది నీరు. ఈ పంచభూతాలను రెండింటిని కలిపి లాక్ చేసుకొని మీరు ఇంటర్వ్యూలలో చూడండి, ఎవరైనా ప్రొఫెషనల్గా మంచి రిచ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇలా పెట్టుకొని ఉంటారు, ఇలా పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళంత జ్ఞానవంతులు, ధైర్యవంతులు, శౌర్యవంతులు, డబ్బున్న వాళ్ళని అర్థం. ఇట్లా 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 పెట్టుకునే వాళ్ళని చూస్తే ఇట్లా పెట్టుకుంటారు, మనకు తెలియకుండా ఇంటర్వ్యూలో మనం గమనించవచ్చు. వాళ్ళు ఎలా కూర్చున్నారో వాళ్ళ పరిస్థితిని బట్టి మేము వాళ్ళ గురించి చెప్పేస్తాను. సూర్యనాడు ఎక్కువ పని చేస్తే ఎట్లాగా, చంద్రనాడు ఎట్లా మొహం చూసి చెప్పేయచ్చు అనమాట. అలాగా మనం ఇవన్నీ ఇప్పుడు బీజాక్షరాల్లో ఏమేమి క్లోజ్ చేశారు, ఇట్లా ఉండి జపం చేయమ్మా అన్నారు. ఇట్లా ఉండి జపం చేస్తే ఏమిటిది, అగ్నిని గాలిని బంధించాం మన బాడీలో. దీనివల్ల బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఈ ముద్రలు యూట్యూబ్లో మీరు చూస్తే తెలుస్తుంది. అది మన చేతుల్లోనే ఉంది. అందుకే అన్నం కలుపుకొని తింటే పంచభూత తత్వం మన బాడీలోకి వస్తుంది, చెంచాతో తింటే రాదు అని పెద్దవాళ్ళు చెప్పిన మాట. సద్దన్నం మూట. తర్వాత అంగన్యాస కరన్యాస. ఐం అంగుష్టాభ్యాన్, ఈ బీజాక్షరం చేత ఐమని అగ్నికి ఐం అనే బీజాక్షరాన్ని ఇస్తున్నాం. అమ్మ, నాలో అగ్నితత్వంతో కోపంతో అరుస్తున్నానా, ఎవరి మీద నన్ను కేకలేస్తున్నానా, నేను అయోమయంలో పడిపోతున్నానా, శరీరంలో కలిగిన ఈ వేడి వల్ల. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న అంగుష్టాభ్యాం నమ ఇలా అనగానే ఈ గాలి చేత ఈ అగ్ని డౌన్ అయి ఉంటుంది. స్త్రీలకు సామాన్యంగా డౌన్ అయి ఉంటుంది, ఎందుకంటే వాతతత్వం మనలో ఎక్కువ ఉంటుంది. అదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎప్పుడైనా స్త్రీలు ఎక్కువ లలితాపారాయణం చేయడంలో వాతతత్వం పెరిగి కాళ్ళ నొప్పులు, కూర్చోలేను, నిలబడలేను, ఫ్యాట్ రావడం, అదంతా వాతతత్వం. అందుకనే గోరింటాకు పెట్టుకోమన్నారు. అదే బీజాక్షరంలో ఐమని దీని అనగానే మనలో ఈ అగ్నితత్వానికి గాలి యాడ్ కాగానే మంట రాకపోతే ఏం చేస్తారే, అట్లా ఐం క్లీం సౌ అనామికాభ్యాం నమ, క్లీం కనిష్ఠికాభ్యాం నమ, ఐం కరతల కరపుష్టాభ్యాం నమ. తర్వాత ముద్రలు ఇట్లు పెట్టాలి. ఐం హృదయాయ నమ, హృదయంలో మంచి వాక్కు రావాలమ్మా, అందరితో నేను ప్రేమగా మాట్లాడాలమ్మా. క్లీం శిరసే స్వాహ, ఈ లలితా సహస్ర పారాయణం నేను చేస్తున్నాను, విశ్వంలో ఉన్న అనంత చైతన్య శక్తి నా సహస్రార చక్రం నుంచి నా శరీరంలోకి రాని. క్లీం శిరసే స్వాహ. ఇక్కడ ఉపనయనం జరిగినప్పుడు ఆ శిఖలో ఇక్కడ నుంచే వస్తుంది, ఒక స్పెషల్ గ్రంథి ఉంది ఇక్కడ. అందుకే శిఖాయై వషట్. సౌ కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ షట్, ఐం అస్త్రాయ హస్త్రాయ ఫట్, భుర్భురోస్రోమితి దిగ్బంధ. హం హస్త్రాయ ఫట్ అన్న తర్వాత, అస్త్రాయ ఫట్ అన్న తర్వాత భుర్భువోస్రోమితి. ఇదిగో చూడు, ఇప్పుడు మెడిటేషన్ చేసుకుంటే ఏం చెప్తారు, సెల్ఫ్ పని చేయండి, రూమ్లో వేసుకోండి, లైట్ బంద్ చేయండి. అవన్నీ మన వాళ్ళు చెప్పినటువంటి సీక్రెట్లు. మన బాడీలో ఉండే ప్రతి అవయవాన్ని స్థిరాసనంలో కూర్చొని పంచభూత తత్వంతో నేను స్థిరంగా కూర్చుంటున్నాను, ఈ విశ్వంలో ప్రతిదీ నన్ను డిస్టర్బ్ చేయటం లేదు అని అర్థం. మనకు తెలియకుండానే శరీరం స్థిరత్వాన్ని పొంది ఆలోచనలు ఆగిపోతాయి. ఓం భూర్భువస్సోమితి దిగ్బంధ. ఏయ్ పంచభూతాలారా, డోంట్ డిస్టర్బ్ మీ. దాని తర్వాత ధ్యానం అనేది అంటే ప్రతి దానికి ఇచ్చారు కదా, ప్రతి ఒక్క ఏ శాస్త్రంలోనైనా ధ్యానం ఇస్తాడు. ధ్యానం ఎందుకు చేయాలి, నేను చెయ్యను పో అనుకునేదాన్ని. అప్పుడు నాకు అనిపించింది అనమాట, కాన్షియస్నెస్ అంటే ఇది, సబ్ కాన్షియస్నెస్ అంటే ఇది, సూపర్ కాన్షియస్నెస్ ఒకటి ఉంది. ఈ సబ్ కాన్షియస్నెస్ అనేది అట్రాక్షన్ ఆఫ్ లాలో మీకు అందరు ట్రైనింగ్లో ఇస్తారు. ఏదైనా ఒకటి ఇల్లు ఉన్నట్టు, ఆస్తి ఉన్నట్టు, డబ్బులు ఉన్నట్టు, ఆనందం ఉన్నట్టు
ఫీల్ అయ్యి విశ్వానికి ఇవ్వాలి మనం. అవునా? ఇవాళ కష్టాలే నేను చెప్పుకుంటున్నాం విశ్వానికి, నా కడుపులో నొప్పి అనే జపం చేస్తున్నాము, నాకు ఆమె వచ్చి జపం చేస్తుంది, నాకు బీపీ ఉంది షుగర్ ఉందని జపం చేస్తుంది. 20 ఒక అక్షరానికి ఎంతో శక్తి ఉంది. ఒక ఆమె నాకు బీపీ ఉంది షుగర్ ఉందని 1000 మందికి చెప్తుంది. ఆమెకు నిజంగా విశ్వం అనుకుంటుంది ఇది ఈజ్ గుడ్. ఆమెకు దానికి మంచి చెడు గురువులు కూడా చెప్తారు కదమ్మా, మీరు ఏ కోరికలు లేకుండా జపం చేయాలంటారు. అందుకే జపము అంటే ఏంది? పదే పదే బలించే శబ్దము. ఏం జపం చేస్తుంది ఈమె? నాకు బీపీ వచ్చింది షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది షుగర్ వచ్చింది. 24 గంటల ఇంటి పక్క ఆమెకు చెప్పే, ఇంటి వెనక ఆమెకు చెప్పే, పక్కింటి ఆమెకు చెప్పే, ఇంకొకళ్ళకి చెప్పే. ఓహో ఈ విషయం అనుకుంటుంది. అది కూడా ఫీలింగ్. ఏం చేయమంటో చెప్పవే, అస్సలు నాకు బీపీ వచ్చింది షుగర్ వచ్చింది, అస్సలు లేవలేకపోతున్నా. ఆహా విశ్వం ఫీలింగ్తో ఇచ్చేసరికి బాగుందనుకో, ఆమెకు బీపీ షుగర్. జపము అనేది థాట్లో కూడా బ్యాడ్ ఆలోచించకూడదు. ఏదో జరిగింది యాక్సెప్ట్ చేయాలి. ఓహో ఉంది నాకు అంతే. ఓ గోళీ వేసుకోగానే 1000 మందికి ఫీలింగ్తో ఇచ్చావంటే అదే జన్మ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆవిడ కష్టాలు నాకు చెప్పింది, కష్టాలు బాగా చెప్తే సరే బాగానే ఉన్నాయమ్మా నీ కష్టాలు, ఇంతకు ఇట్లా చెయ్యి సరిపోతుంది, నీకు మంచిగా అయిపోతుంది. మళ్ళీ నాకు అవుతుందంటావా మేడం? నేను నీకు డబ్బులు ఇస్తున్నాను రా బాబు, నీవు అనుకున్న కోరిక నెరవేరింది అనగానే థ్యాంక్ యూ మేడం చాలా బాగుంది, మీ మీద నాకు సంపూర్ణమైన ఈ విశ్వాన్ని ఈ దేవుడిని నువ్వు నమ్మాలి కదా, విశ్వాసంతో ఉండాలి కదా. ఆ విశ్వాసం నమ్మకంతో నువ్వు చదివితేనే కదా మనకు ఎనర్జీ వచ్చేది. అవును, అది సీక్రెట్. అయితే ఎలా ఇవ్వాలి? ఈ అమ్మవారిది కావాలంటే భావనతో ఇవ్వాలి. అందుకే శ్లోకాలు పెడతారు. ఆ శ్లోకం ఎలా మన సబ్ కాన్షియస్నెస్ దాన్ని ఆకర్షిస్తుంది అన్నమాట. విశ్వంలో ఎనర్జీని సబ్ కాన్షియస్ ఆకర్షిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్లో చిన్నప్పుడు మేము కారు దగ్గర కూర్చొని ఫోటో దిగేవాళ్ళు. చార్మినార్లో ఫోటో దిగితే వాడికి ఆ జీవితంలో ఆ కారు ఎప్పుడన్నా వచ్చేది. ఆఫీసులో బాస్ అన్నా కారు ఇచ్చేవాడు, వాడే కొనుక్కునేవాడు, వాడి ఫ్రెండ్ కుంటే ఆ కారులో నడిపేవాడు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మీ ఫీలింగ్తో ఆ కారు రావాలనే కోరిక నీలో ఉంది. నేను వాకింగ్ వెళ్తుంటే ఒక ఆవిడ చెప్పింది, మేడం మీరు అన్నది ఎంత కరెక్ట్, నేను రోజు వాకింగ్ పోతూ ఒక ఇల్లు చూసి ఇల్లు నాకు కావాలి, ఎంత బాగుంది ఇల్లు నాకు కావాలి అనుకుందంట. వాళ్ళ అమ్మాయికి పెళ్ళైపోయి వేరే ఊరు వెళ్ళిపోయినాక ఆ ఇల్లు అమ్ముతున్నారని తెలిసి కొనేసుకుందరు తెలియకుండా. అంటే అవకాశాలు అలా వస్తాయి. దీనికి ఒక కథ కూడా చెప్పారు. ఆ కథలన్నీ మనకు అనవసరం. ఎలా పాడాలో చూడు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాళిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌవర్ణాంబరధారిణీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం సింధూరారుణ విగ్రహాం త్రినేనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహా పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాంబికా అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూకై అహమిద్యేవ విభావయే భవాని ధ్యాయే పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీ హేమాభాం పీతవస్త్రాం కరకలిసలసద్దేమ పద్మాం వరాంగీ సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనంభ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తి సకలసురసుతాం సర్వసంప్రప్తతాత్రీ సకుంకుమ విలేపన మళిక చుంబికస్తూరికా
సమందహసితే క్షణాం సశరచాప పాశాంకుశాం అశేష జనమోహిని అరుణమాల్య భూషోజ్వలా జపా కుసుమ భాసురౌ జప విధౌ స్మరేత్ అంబికా. అమ్మా, నీ పాదాలని నమ్ముకున్నాను, ఆనందకరమైన దానివి, చక్కగా అందంగా ఉన్నావు, నిన్ను చూస్తూ ఉంటే నా హృదయం పులకరించిపోతుంది. ఇంత ప్రేమగా పిలిస్తే పలక్కుండా ఉంటుందా నాన్న అమ్మవారు? రాళ్ళైనా కరుగుతాయి అంటారే, అలాంటిది మరింత ప్రేమతో అమ్మవారికి. కాబట్టి ఎవరు ఏం చేసినా ఒక శ్లోకాన్ని, ఒక పాటను పాడటం, అన్నమయ్య వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి కైవల్యాన్ని పొందారు అంటే ఇందులో కూడా రహస్యం ఇదే. మన సబ్ కాన్షియస్ మైండ్కు ఫీలింగ్ వస్తుంది. పూర్వకాలం ఒక సినిమాలు చూపించేవాళ్ళు. ఎవరికన్నా అక్కడ హాస్పిటల్లో జబ్బు చేస్తే ఇక్కడ దేవుడి దగ్గర ఒక పాట పాడగానే తగ్గిపోయేది. మా చిన్నప్పుడు మా ఇంట్లో అన్నదమ్ములు చాలా ఎక్కువ అల్లరి పోరగాళ్ళం మేమంతా. ఎవరికైనా జబ్బు చేసి ఏదో టైఫాయిడో ఏదో జ్వరం వస్తుంది, పోండి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టి ఒక పాట పాడినప్పుడు వీడికి బాగా అయిపోతుంది అనేవాళ్ళు. దట్ ఈస్ కరెక్ట్. మేము కూడా అలాగే చేసేవాళ్ళం. మనకు తెలియదు కదా, అప్పటి సినిమాలంతా గొప్పగా వచ్చేవి. మన సబ్ కాన్షియస్ మైండ్కు మెలుకొలుపు గొలిపే పాటలు వచ్చేవి. ఏది నేర్చుకోవాలి, ఏది ఎలా ఉండాలో చెప్పేవి. కాబట్టి ఈ శ్లోకం ధ్యాయం చెప్పిన తర్వాత, ఇలా చేసిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేయాలి. తర్వాత పంచపూజ అని ఇచ్చాడు. పంచపూజ ఖచ్చితంగా చదవాలి. ఎందుకు చదవాలి అని లం అంటే చెప్పాను, మూలాధార చక్రంలో లం బీజాక్షరము. హమ్ అనేది ఆకాశతత్వానికి సంబంధించింది, హమ్ అనే బీజాక్షరము. యం అనే వాయుతత్వానికి సంబంధించింది. రమ్ అంటే అగ్నితత్వాన్ని, వం అమృతతత్వానికి సంబంధించి, సర్వానికి మనిషి నా శరీరం మొత్తము అని అదే చెప్తున్నాడు చూడు. లం పృథ్వీతత్వాత్వికాయై శ్రీలలితాదేవై గంధం పరికల్పయామి నమః. లం అంటే మూలాధారం. మూలాధారానికి గంధం ఎందుకేసిండమ్మా? ఎందుకేసిండు? గంధం అంటే సువాసన. భూమిలో నీళ్లు పోయగానే అబ్బా వానవాని ఇంత మంచి వాసన వచ్చింది అంటే భూమికి వాసన తత్వం ఉంటుంది. కాబట్టి గంధాన్ని మనం మంచోళ్ళం మనకి ఇట్లా పూజ చేయండి అని చెప్పారమ్మా. ప్లేవే మెథడ్ చెప్పారు. గంధం వెయ్యి అంటే ఆ వృత్తితత్వాత్మకము వికసిస్తుంది. అది క్లోజ్ అయిపోయినప్పుడే చెమట వాసన వస్తుంది బాడీలో నుంచి, లేదా నోట్లో నుంచి వాసన వస్తుంది. మూలాధారం క్లోజ్ అయినప్పుడు వచ్చే టెక్నిక్ ఇవన్నీ. దుర్వాసన మనలో శరీరంలో చంకల్లో నుంచి వాసన వస్తుంది. కొంతమంది ఇట్లా పక్క నుంచి రాగానే ఏదో బ్యాడ్ స్మెల్ అంటే మూలాధార చక్రం క్లోజ్ అయిపోయినట్టు. అందుకనే ఇక్కడ చెప్పింది ఏంటంటే లం పృథ్వీతత్వాత్మే లలితాదేవి గంధం పరికల్పయామి. అమ్మ గంధం వేస్తున్నాను. హం ఆకాశతత్వాత్మికారి లలితాదేవి పుష్పం పరికల్పయామి నమః. పుష్పాన్ని వేస్తూ హం ఆకాశతత్వాత్. పుష్పాలనేవి మన మాటకు సంబంధించింది, సుకుమారమైనవి. ఇట్లా ముట్టుకోగానే పువ్వు ఎలా అయితే వాడిపోతుందో అంత మధురంగా మనం మాట్లాడాలనే దాని అర్థం పువ్వును వేస్తే. ఏదైనా పూజల్లోకి వెళ్ళినప్పుడు ఏ పూజ కాడలు దించండి, మా కాడలు దించి పెట్టండి దేవుడికి గుచ్చుకుంటే దేవుడు గుచ్చుకోవు. మనకు అర్థం తెలియడానికి ఏంటంటే కఠినమైన మాటలు నువ్వు ఎవరినన్నా అన్నావనుకో, కాడ ఉన్న పువ్వులాగా మాట్లాడావనుకో, వాళ్ళ హృదయం బాధపడుతుంది. వాళ్ళ హృదయం బాధపడి కన్నీళ్లు పెడితే నీకు అది శనిగా కర్మగా మారిపోతుంది. అమ్మా మృదువుగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, ఆప్యాయంగా మాట్లాడు అనడానికి ఒక పువ్వును అమ్మవారికి వేశాను. యం వాయుతత్వాత్మికాయ లలితాదేవి ధూపం పరికల్పయామి నమః. అమ్మ అగరత్తి వెలిగించి ధూపం చూపించమ్మా అంటాడు. వాయుతత్వానికి సంబంధించినటువంటి యం వాయుతత్వం అంటే మన హార్ట్ అంటే గాలి అనేది వాయువు. ఎక్కడో అగరబత్తి వెలిస్తే అబ్బాయి ఎంత మంచి వాసన వచ్చింది అంటాం కదా. వాయుతత్వం మన బ్రీతింగ్ ఉంటేనేమో వాయువు ఉంటే ఉన్నట్టు, లేకుంటే శవం. రం అగ్నితత్వాత్మికాయై శ్రీలలితాదేవి దీపం పరికల్పయామి నమః. ఈ దీపం అనే దాని గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తానన్న. ఒత్తులు ఎలా వేయాలి, ముందుకు పెట్టినవా, ఎందుకు పెట్టినవా, 3 ఒత్తులు ఇస్తావా, 4 ఒత్తులు, 5 కర్మరా బాబు. అసలు దీపం ఎందుకు పెడతారో తెలియాలి మనిషికి. రం అగ్నితత్వాత్మికాయే లలితాదేవి దీపం పరికల్పయామి నమః. 2 దీపాలు పెట్టి 2 కళ్ళతో చూస్తే మన మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. రం బీజాక్షరం.
ఎప్పుడైతే మన సూర్యశక్తి సూర్యుడిని మనం చూడటం లేదో డి మనలో తయారు కావటం లేదు, రమ్మనే దాన్ని మనం ఎప్పుడైతే బీజాక్షరాన్ని అని అమ్మవారి మీద వేసి 2 కళ్ళతో ఆ దీపాలను చూస్తామో మనలో అగ్నితత్వం మంచిగా యాక్టివేట్ అవుతుంది. డైజెషన్ కెపాసిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నీ తగ్గిపోతాయి. వాం అమృతతత్వాత్మికాయే నైవేద్యం పరికల్పయామి. అమ్మ ఆరగింపు పెట్టాను, స్వీకరించు. ఓం ప్రాణాయ స్వహ, అపానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ, మధ్య మధ్య హస్తో ప్రక్షాళయామి. నీళ్ళు లేకుండా జరగదు పూజ. అదొక స్పెషల్ శాస్త్రం. మళ్ళీ చెప్తాను ఎందుకు అమృత నైవేద్యాలు పెట్టారో నేను తర్వాత చెప్తాను. అంటే దేవుడికి నివేదన చేయకుండా మనం ఏది తినకూడదు అనేది శాస్త్రం. సర్వతత్వాత్మికాయ సర్వోపచార పరికల్ప. అమ్మ హారతి ఇచ్చాను, మంగళహారతి ఇచ్చాను, మళ్ళంటే వేయించాను, నీకు అన్నీ సమర్పయాను. అంటే నా శరీరంలో నాకు కావలసినటువంటి ఇల్లు వచ్చింది, ఆహారం వచ్చింది, మాట వచ్చింది, నాలో జ్ఞానం వచ్చింది, నాలో తెలివితేటలు వచ్చినాయి, నాలో బ్రీతింగ్ బాగా ఉంది, నాలో అగ్నితత్వం పెరిగింది, నాలో ఉండే ప్రతి పంచభూతాలన్నీ యాక్టివేట్ అయినాయని చెప్పటం. ఇవన్నీ ఖచ్చితంగా చదవాలి. తర్వాత ఓం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మో చదవకూడదమ్మా, చదవకూడదు, బీజాక్షరాలు చదవద్దని మా గురువుగారు చెప్పండి. వద్దు, నేను ఇందాక చెప్పాను, ఢిల్లీకి ఒక కోడు, మెడ్రాస్కి ఒక కోడు, తప్పనిసరిగా చదవాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మాయిలు ఎవరెవరు టీవీ చూస్తున్నారో వాళ్ళందరికీ నేను, మా గురువుగారు నాకు ఆజ్ఞ ఇచ్చారు, తప్పనిసరిగా నీకు అమ్మవారి అనుగ్రహం ఉందమ్మా, నువ్వు ఇవ్వచ్చు గురు పరంపరగా అన్నారు. ఆ ఆజ్ఞ చేత, మా గురువుగారులు ఇచ్చినటువంటి ఆజ్ఞ చేత మీకు చెప్తున్నాను, మీరు కూడా పలకండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఆ అమ్మవారి అనుగ్రహం మనకింత కలిగింది. బాడీని లాక్ చేశాము, సబ్కాన్షియస్ మైండ్తో ఉన్నాము, ప్రతిదీ మన బాడీలో ఉండే యాక్టివేట్ చేసుకున్నాం. ఇప్పుడు లలితాపారాయణ చదువుతాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చెంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఏ యూట్యూబ్ పెట్టుకున్నా వస్తుంది. మీరు వాటితో పాటు మొత్తం లలితాపారాయణం అంతా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఏం చెప్పారు మనకు? మొత్తం లలితాపారాయణం అంటే ఏంటంటే ప్రతి బీజాక్షరంలో మూలాధారం యాక్టివేట్ అవుతుంది. బయట ఉండే విశ్వంలో ఉండే భూమి, మనలో ఉండే భూమి, మనలో ఉండే నీరు, విశ్వంలో ఉండే నీరు, మనలో ఉండే మణిపూరక చక్రము, బయట ఉండేటువంటి సూర్యుడితో అనుబంధం. అవి క్లోజ్ అయిపోకుండా లలితాపారాయణం చదివితే అన్ని కోరికలు తీరుతాయి. కోరికలు కాదు, మన బాడీ యాక్టివేట్ అవుతుంది. మన బాడీలో క్లోజ్ అయిన అన్ని చక్రాలు కాదు నాన్న, ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ ఏవైతే విశ్వంలో ఉన్నాయో, 5 ఎలిమెంట్స్ మన బాడీలో ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ ఎనర్జీ పాయింట్స్ క్లోజ్ అయి ఉంటాయి. ఎందుకంటే మనం నిత్యం చూస్తున్నది నెగిటివ్ పదాలు, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ టీవీ, నెగిటివ్ మీడియా, నెగిటివ్ మాటలు ఏవైతే చూస్తున్నామో, ఎప్పుడైతే ఈ విశ్వం మొత్తంలో నెగిటివిటీ పెరిగిపోతుందో మనం ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలోనే మనం బ్రతకాలి. కానీ పోటీతత్వాన్ని మనం గెలవాలి అంటే మన శరీరంలో ఉండే ప్రతి పార్ట్ని యాక్టివేట్ చేసుకోవడానికి శ్రీ లలితా సహస్ర పారాయణం అనేది చాలా గొప్ప ఈజీ మంత్రం. ప్రతి వాళ్ళు చదవండి, మీ బాడీని, ఎలిమెంట్స్ని యాక్టివేట్ చేసుకోండి, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సీక్రెట్లో సీక్రెట్ అయితే ఏంటి తెలిసిరానే, పెద్దవాళ్ళు ఏం చేశారు, లాస్ట్కు పెట్టారు లలితా పారాయణం ఎందుకు చదువుతారు. విష్ణునామైక శివనామైకం ఉత్తమం, శివనామం కంటే విష్ణునామం కంటే గొప్పది. నాయనా విష్ణువు శివ ఏవేవో అన్నావు కదా, అన్నిటికంటే గొప్పది. గంగా గాయత్రి సావిత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి. గంగా భవానీ గాయత్రి కాళీ సరస్వతి 5. ఈ విశ్వం మొత్తం 5 రూపాలలో ఉంది. పంచభూతాలు అనడానికి ఏమవసరం లేదు, 3 సార్లు చదవండి అయిపోయింది మీరు. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ.
ఈ పంచభూతాలు నా శరీరం యాక్టివ్ అయినాయి, అమ్మ నువ్వు నేను ఒకటే అని చదివి నమస్కారం చేయడం అనమాట. తర్వాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకి దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పిన తర్వాత అందరి మాంగళ్యాలు అంటే అందరూ శుభప్రదంగా మంగళప్రదంగా ఉండాలని అర్థం. అయిపోయిన తర్వాత అమ్మవారి చదివినావు, శివుడి చదవవా నువ్వు? శివుడి చదవకుంటే ఎట్లా? తప్పకుండా చదువు, మా గురువు గారు చెప్పిండు. ఎస్, విశ్వనియమాల్లో 12వది లా ఆఫ్ జెండర్. నా విశ్వనియమాల్లోది లా ఆఫ్ జెండర్ అంటే ఏంటి? ప్రతి దాంట్లో స్త్రీతత్వము పురుషుడి తత్వము 2 ఉంటాయి. మీలో కూడా శివపార్వతులను ఇప్పుడే లైవ్లో నేను చూపిస్తాను. మీరు కన్ను మూసుకొని ఇట్లా అనండి. ఇక్కడ ఒక అర్ధచంద్రాకారం వస్తుంది చూడండి, జస్ట్ ప్రెస్ చేయి. ఒక పక్కన అవతల పక్కన అర్ధచంద్రాకారం వస్తుంది. కనపడ్డదాని ఇప్పుడు భయపడుతున్నావా? ఇక్కడ ఇటు రైట్ లెఫ్ట్? జస్ట్ రైట్ చెయ్యి, లెఫ్ట్ చెయ్యి. ఇటు కనపడుతుంది ఒక అర్ధచంద్ర. ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది ఒక అర్ధచంద్రాకారం. ఇక్కడ చేస్తే ఇక్కడ ఒక అర్ధచంద్రాకారం కనిపిస్తుంది. అదే మీకు అమ్మవారికేమో ఎడమవైపు ఉంటుంది, శివుడికేమో కుడివైపు ఉంటుంది. అంటే ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. అర్ధనారీశ్వరుడు ఇది శివుడు, ఇది తండ్రి, ఇది తల్లి. ఆ 2 చక్రాలు ఎప్పుడైతే మనం ఎలా చూసామో ఇది ఈ ఆజ్ఞాచక్రానికి మనం మెడిటేషన్ చేయగా ఒక వెలుగులాగా చుక్కలాగా చీకటిగా ఉంటుంది. తర్వాత వెలుగు వస్తుంది. తర్వాత ఒక పవర్ఫుల్ ఎనర్జీ మన బాడీ అంతా నిలబడి అబ్బా ఆవిడ రాగానే నిజంగా ఆవిడలో ఏదో శక్తి ఉంది అంటాం కదా, ఆ పవర్ను సంపాదించుకుంటాం, ఎనర్జీ సంపాదిస్తాం. ఆ కుండలిని గిండలి అవన్నీ అంత లోతులు నాకు తెలియదు, కానీ ఇంతవరకు మాత్రం నాకు తెలుసు అది. అయితే శివుడు ఎందుకు చదవాలి? చూడు, మనలోనే శివపార్వతులు ఉన్నారని హ్యాపీగా ఇచ్చారు. నేను చూపించాను కదా లైవ్లో కూడా. ఇది తల్లి, ఇది తండ్రి. కాబట్టి అమ్మవారి శక్తిని ఎప్పుడైతే అమ్మవారి పూజలు చేసే వాళ్ళకు చాలా అమోఘమైనటువంటి శక్తి ఉంటుంది. అంటే స్త్రీతత్వం ఎక్కువైపోతుంది. అప్పుడు భర్తతో సరిగ్గా అన్యోన్యతగా లేకపోతే, భర్త తనని సుఖపెట్టకపోతే డైవర్సులు తీసుకుంటారు. అంత ఎనర్జీ వస్తుంది బాడీకి. అప్పుడు ఏం చేయాలి? శివుడి తత్వం పురుషతత్వాన్ని కూడా మనలోకి తీసుకోవాలి. అందుకని శివుడి బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం భావైర్భక్తి విరేవచలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసముద్భవకారణింగం. ఎందుకు మొత్తం నేనే పాడేస్తే లింగాష్టమంతా పాపం పగ్గులకి అందరూ వాడుకుంటారు కదా. కాబట్టి ఇది నాన్న. కాబట్టి శివపార్వతి ఎవరైనా సరే స్త్రీ ఏం బొగోళ్ళలాగా చేస్తుంది ఆమె, ఎప్పుడు ఆడతనం లేదా అంటే స్త్రీత్వము పురుషత్వం. పురుషుళ్ళు కూడా అంటారు ఏంద్ర ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు అంటే స్త్రీత్వం కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరు తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే లలితా పారాయణం చదువుతావో ఈక్వల్ అవుతుంది. స్త్రీతత్వము పురుషతత్వము ఈక్వల్ బ్యాలెన్స్డ్గా ఉంటాము. అదే లలితా సహస్రనామం రహస్యము. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అమ్మా, ఎన్నెన్న డౌట్లు అడుగుతాను, నువ్వు అడుగుతావని కూడా నాకు తెలుసు. వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పుడు మన ఇండియాలో తక్కువ కల్చర్ అడాప్ట్ అయింది, కానీ గే కల్చర్ అని చెప్పేసి ఇప్పుడు LGBTQ అని అక్కడ బాగా ఎక్కువ. మన వైపు అంత ఉండకపోయేది, ఎక్కడో ఒకరు అలా కనిపించేవారు. ఇప్పుడు అది ఎక్కువ అవుతుంది. కారణం కూడా ఇటువంటి మన ఈ స్తోత్రాలు ఇవి చదవకపోవడమేనా? చదవకపోవడం కాదు తల్లి. మనకు ఇప్పుడు ఇంటర్నెట్ నెట్ సెల్ అంటే నాకు ఇప్పటిదాకా కంప్యూటర్ ముట్టుకోవాలంటే భయం, అమ్మో నాకు రాదు కదా అని. మరి ఇప్పుడు ఆత్మ తెలుగే రాని ఈ కాలం పిల్లల్ని పట్టుకొని ఆత్మ పరమాత్మ లలితా పారాయణము స్తోత్రాలు సంస్కృతంలో ఉండే చదువు అంటే ఎట్ట చదువుతారు నాన్న? అదేదో మహా స్పెషల్ సబ్జెక్టు. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వైరాగ్యం వచ్చినాక చదువుకోవాలి అనుకుంటున్నారు. ఈ చిన్న టెక్నిక్ తెలియదు కదా. ఇది ఢిల్లీ కోడ్ లాంటిది, చిన్న కోడ్స్ వాళ్ళు ఇచ్చినాయి. ఈ కోడ్స్ ద్వారా మన బాడీని యాక్టివేట్ చేసుకునేవని నీలాంటి అమ్మాయిలకు 100 మంది తెలిస్తే 1000 మందికి తెలియదా? ప్రతోళ్ళు చదువుకుంటారు ఈజీ అని. నేను ఇప్పటిదాకా కంప్యూటర్ ముట్టుకోలేదు, ఎందుకంటే ఆ టెక్నాలజీ నాకు రాదు కదా అని నాకు భయం. అలాగే మీరు కూడా ఈ పుస్తకాలను ముట్టుకోవట్లేదు. కానీ ఇది కోడ్ చాలా ఈజీ. యూట్యూబ్లో పెట్టుకోండి, చదువుకోండి. ఒక 2 రోజులు రాదు, 5 రోజులు పలకడానికి వస్తుంది. 10వ రోజు అయితే వస్తుంది కదా, సొంతం వచ్చేస్తుంది. ఎక్కడ కూర్చున్నా చదువుకొని ఆ శబ్దశక్తి ఏదైతే వస్తుందో మీ బాడీలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మీ బాడీలో వైబ్రేషన్ స్త్రీ పురుషతత్వం సమానమైపోయి గొడవలు జరగవు. పంచభూతాలతో మన శరీరం అనుబంధం కలిగి ఉంటుంది. మీరు ఏక కోరిక కావాలంటే ఆ కోరికలు తీరుతాయి. చిన్న సీక్రెట్ లలితా పారాయణం అంటే
సీక్రెట్లో సీక్రెట్ అన్నారు అందుకే అందుకే రహస్యం నేను చూపించాను, రహస్యాన్ని ఛేదించేశాను. స్త్రీతత్వం పురుషతత్వము రెండింటిని యాక్టివేషన్ చేసుకునే తత్వము మన బాడీని 5 ఎలిమెంట్స్ని, విశ్వంలో ఉండే 5 సూర్యుని చూడట్లేదు, మన మణిపూరక చక్రం డల్ అయింది, భూమిలో కాళ్ళు పెట్టడం లేదు, మూలాధార చక్రం క్లోజ్ అయింది, హార్ట్ చక్ర ప్రేమించటం లేదు, గ్రీనరీని చూడటం లేదు. అందుకే తర్వాత విశుద్ధి, అన్ని అబద్ధాలే చెప్తూ బతుకుతున్నాం. శబ్దం ఎలా పలకాలి, ఎలాంటి పదాలు పలకాలి, ప్రేమతో పలకాలి, పాజిటివ్ ఎనర్జీతో పలకాలి, మంచి పాటలు. ఎన్ని మాటలు ఉన్నాయి నాన్న, అన్నీ పెద్దవాళ్ళు మనకిచ్చారు, వాళ్ళు ఎంతో ఆలోచించి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని మనం 100 మందికి 1000 మందికి ఇస్తాం. విశ్వ నిర్మాణం 12 లా ఆఫ్ జెండర్, ఇది లలితా పారాయణం. ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ.